మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ బంగారు పదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా రేఖల చోటును కాపాడి సంరక్షించిందేవా, మరో కాల సమయం సజీవ లేఖన చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నిరంతరం ఏర్పాటు చెందిన ఒక భాగము ఆది కాండము 43వ అధ్యాయము 15 నుంచి 25 వచనముల విధంగా రాయబడినవి. ఆది కాండము 43వ అధ్యాయము 15 నుంచి 25 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి యాకోబు కుమారులు ఆహారము సరిపోక తిరిగి మరలా ఐగుప్తు దగ్గరకు అనగా ఫరో యొక్క దేశానికి వారు రావడము, అక్కడ వారి అధికారిగా ఉన్న యాకోబు యొక్క కుమారుడైన యోసేపు యొద్ద వారు మరలా వచ్చి వారి అవసరతలు చెప్పుకుంటున్నారు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రోకలు తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. మరి ఎవరైతే తన సహోదరుడు తన తండ్రి వద్ద ఉన్నాడని చెప్పారో ఆ బెన్యామీనును తీసుకుని వీరు అధికారి కలిగిన యోసేపు దగ్గరకు వచ్చారు. అయితే యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేయదురని చెప్పాను. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, మరి సహోదరుల పట్ల యోసేపుకున్న ప్రేమ ఎంత గొప్పదో. అవును, మరి యోసేపు ఎన్నో కష్టాలు వీరి ద్వారా అనుభవించినప్పటికీ నేడు తాను దేవుని బిడ్డగా అవన్నీ మరిచి సహోదరులను ప్రేమిస్తూ బెన్యామీను రావడంతో ఇక్కడ జరిగిన సంగతి ఏంటి? యోసేపు వారితో ఉన్న బెన్యామీను చూచి తన గృహ నిర్వాహకులతో బెన్యామీను కూడా చూచి సంతోషించి తన గృహ నిర్వాహకులతో అంటున్నాడు, ఈ మనుష్యులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో కూడా భోజనము చేయుదురని చెప్పాను. ప్రియదేవుని బిడ్డలారా, ఆహారము అంటే వారికి ఉన్న అవసరతల లెక్కల్లో వారు తృప్తిగా భోజనం చేసి వారు వచ్చిన పని పూర్తి చేసుకునడానికి సహాయాన్ని అందించిన వాడిగా ఇక్కడ మనము యోసేపును చూడగలం. అంత మాత్రమే కాదు, యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాను. అదేవిధంగా యోసేపు ఆజ్ఞాపించిన ప్రకారము వారి సహోదరులందరినీ తీసుకుని ఇంటికి రావడం జరిగింది. ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తము అతడి మన మీదికి అకస్మాత్తుగా వచ్చి నా మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించను అనుకోండి. ఈ సహోదరులు ఏమనుకుంటున్నారు? వారు రోకలిచ్చి ధాన్యం కొన్నారు. అయితే ఆ ధాన్యంతో పాటు మళ్ళీ వారి రోకలు వారి సంచుల్లోనే పెట్టేశారు. అంటే ఏంటి? వారి దగ్గర డబ్బులు తీసుకోకూడదని అనుకున్న సహోదరుని యోసేపు యొక్క మంచి మనసు వాళ్ళు గ్రహించక మరలా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మళ్ళీ మనకి కొత్త కష్టం వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఎలాగా? యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెల్లో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తం అంటే ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ ధనాన్ని మళ్ళా పెట్టేశారో ఆ దాని గురించి అతడు మన మీద అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనల్ని దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి రమ్మని చెప్పారని చెప్పి వాళ్ళు భావించారు. అయితే వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడేది. అయితే రావడంతో
మరి యోసేపు యొక్క గృహ నిర్వాహకుడు అంటే ఇంటి పనులు చూసేవాడి దగ్గరికి వచ్చి అతన్ని అడుగుతున్నారు, ఏమని? అయ్యా, ఒక మనవి అని చెప్తూ, మొదట మేము ఆహారం కొంటకే వచ్చితిమి, అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మామ రోకలు తూనికెకు సరిగా ఎవరిని రోకాలు వాని గోనెల్లోనే నుండెను, అవి చేత పట్టుకొని వచ్చి తిమ్మి అంటున్నారు. అంటే వాళ్ళు భయపడ్డారు. అంటే ఆ రోకలు మళ్ళీ మనం పట్టుకెళ్ళిపోయిన విషయం తెలిసిందని చెప్పి కంగారు పడి, అయ్యా మేము మరి అన్యాయంగా అక్రమంగా తీసుకెళ్ళలేదు, అయితే మేము రోకలు ఇచ్చాము, కానీ మరలా ఆ రోకలు మరలా వాటి వెలచొప్పున మా సంచుల్లో ఉన్నాయి, కాబట్టి ఇవి ఇగో తీసుకోండి అని చెప్పి ఆ రోకలను మరి గోన్ల నుండిను అవి చేత పట్టుకొని వచ్చి తిమి, కాబట్టి అవి తీసుకొచ్చాము, దయతో క్షమించండి, తీసుకోండి అని చెప్పి మరి ఇక్కడ యోసేపు యొక్క గృహ నిర్వాహకుని అడుగుతున్నారు. ఆహారము కొనుటకు మరి రోకలు తీసుకొని వచ్చి తిమి, మా రోకలు మా గోనుల్లోనే ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పారు. అయితే మేము డబ్బులు ఇచ్చాం, రోకలు ఇచ్చాం, ధాన్యం కొన్నాం, అయితే మరలా తిరిగి మా రోకలు మాకే వెనక్కి వచ్చేసాయి, అది మేమైతే తీసుకెళ్ళలేదు, ఎలా వచ్చినా మాకైతే తెలియదని చెప్పి వారితో యథార్థతను ఒప్పుకుంటున్నారు. అందుకు అతడు, మీకు క్షేమమగును గాక, భయపడకుడి, మీ పితరుల దేవుడు మీ దేవుడును మీకు మీ గోనెలలో ధనమిచ్చును, మీ రోకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చాను. మరి ఈ విధంగా మరి వాళ్ళ దగ్గర ఎవరైతే మరి బందీగా ఉన్న మరి సహోదరుడు ఉన్నారో ఆ సహోదరుడిని ఇక్కడ తీసుకొచ్చారు. ఎప్పుడు బయటికి తీసుకొచ్చి ఆ గృహ నిర్వాహకుడు అప్పచెప్తున్నాడు. ఎందుకని? బెన్యామీను వచ్చాక అంతవరకు షిమ్యోను వారి దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ షిమ్యోను తిరిగి వాళ్ళకి అప్పచెప్పేశారు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, అందుకు అతడు మీకు క్షేమమగును గాక, భయపడకండి అని చెప్పి మీ పితరుల దేవుడు మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనం ఇచ్చాను అంటున్నాడు. కాబట్టి అది మీరు దొంగిలించలేదు, మీరు నమ్మిన దేవుడే మీకు ఆ ధనాన్ని ఇచ్చాడు అంటున్నాడు. మీ రోకాలు నాకు ముట్టినవి, అయితే మీరు ఇచ్చిన రోకలు నాకు ముట్టినవి, అవి వేరు ఈ వేరు అని చెప్పి షిమ్యోనును వారి వద్దకు తీసుకొని వచ్చాను. ఆ విధంగా వారికి అప్పచెప్పినప్పుడు ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళగా వారు కాళ్ళు కడుక్కొనిది, మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి కనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చి వాళ్లకు తమ కానుకలను సిద్ధము చేసిరి. ప్రియమైన బిడ్డలారా, మరి ఏదైతే యోసేపు వారి పట్ల చూపిన ప్రేమ ఉందో ఆ ప్రేమకు తగినట్లుగా మరి సహోదరులు ఇంటికి రావడము, వారందరికీ భోజనం సిద్ధపరచడము, ఇవన్నీ జరిగినాయి. అంటే ఇక్కడ యోసేపు తన సహోదరుని చూడాలి అన్న ఉద్దేశంతోనే, మరి బెన్యామీను చూడాలన్న ఉద్దేశంతోనే అక్కడ అతడు ఎదురు చూశాడు. అతను మరి ఒక సహోదరుని అక్కడ అంటిపెట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమ తన పట్ల ఎంతగా ఉన్నదో ఆ ప్రేమను బట్టి నేడు యోసేపు తన సహోదరుల పట్ల తన కుటుంబం పట్ల గొప్ప కార్యాన్ని చేశాడు. అంత మాత్రమే కాదు, వారికి పూర్తి ఆహారాన్ని, సమృద్ధిని, వారికి ఏది అవసరమో వాటన్నిటిని కూడా ఇవ్వడానికి అతడు ఇష్టపడ్డాడు. కాబట్టి మనం దేవుని యందు నమ్మిక కలిగి ఉంటే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, దేవుని ప్రేమను మనం కలిగి ఉంటే, మనకి ఏది అవసరమో ఏది ఎక్కరో దేవుడు మనకు అనుగ్రహించునని ఉదయకాల సమయము పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నిన్ను నమ్మిన వారిని సిగ్గుపడనీయక నీవు నీ ఆత్మచేత నింపుతూ నడిపిస్తూ వారి వారి అవసరతల్లో సహాయం చేస్తూ వారికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. నిజమే, ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది ఉత్తమమైనదో నీ బిడ్డలుగా మేము తెలుసుకుని గ్రహించి ఆ ప్రకారం జీవించుటకు మాకు నేర్పించండి. మరి యోసేపు జీవితంలో నువ్వు చేసిన అనేకమైన కార్యాలను బట్టి ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచిన వాడే అధికారిగా తనకు ఇవ్వబడిన మరి ఆ యొక్క పదవులో తాను నమ్మకస్తులుగా చేస్తున్నందుకే ప్రభువా, అట్టి నీ సేవకుని బట్టి నేడు మేమును నాయన అటు రీతిగా నీ యందు జీవించుటకు మాకు సహాయం తెచ్చేయండి. ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది ఉత్తమమైనదో తెలియజేస్తూ మీరే మయం పొందుకొనమని చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీ రెక్కల చాటును బలపరిచి భద్రపరిచి సంరక్షించి కాపాడమని దినదీవెనలతో నింపమని మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయండి. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమె మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించును గాక. ఆమె.